చెప్పాలనా ఇక వాడు ఒక ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ మా గుండుగాడు వాని లెక్కలోకి తీసుకోలేం వాని దమ్ముంటే నా మీదకి రమ్మని చెప్పిన ప్రజలు ఓడించిరండి వీళ్ళెవరండి చిల్లరగాళ్ళు చిల్లర సంఘం దేశ అధ్యక్షుడు అరవింద్ గాడు రాష్ట్ర అధ్యక్షుడు పైడి రాకేష్ రెడ్డి గాడు చిల్లర సంఘంకు అర్థమైందా మధు తెలంగాణ మధు గారు అర్థమైందా వీళ్ళు ఎవరు ఓడిస్తారండి ఈ రెండోట్లతో అవుతుందా ఇలా భార్యల ఓట్లతో అవుతుందా వాట్ యువర్ టాకింగ్ ఎందుకు అంత పర్సనల్ మీకు అరవింద్ ధర్మపురి అరవింద్కి ఎందుకు అంత పర్సనల్ ఎందుకు అంత లాంగ్వేజ్ ఆ రకంగా పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన అంత పరిస్థితులు ఏమొచ్చినాయి మేమేమంటాము మేము చెట్టున్న పండ్లున్న చెట్లకే రాళ్లతో కొడతారు మా మీద మాబాండాలు వేస్తారు మా మీద నిందలు వేస్తారు మేము భరిస్తాం మేము ప్రజల కోసం పనిచేస్తాం 24 గంటలు 365 రోజులు నేను సచ్చేంత వరకు ఆర్మూరు ప్రజల కోసమే పనిచేస్తా మా బాస్ కోసమే పనిచేస్తా టీఆర్ఎస్ పార్టీలో ఉంటా సచ్చేంత వరకు మా ముఖ్యమంత్రి గారు ఎందుకంటున్నానంటే నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని మా అమ్మ ఉప సర్పంచ్ కాదు మా నాయన సర్పంచ్ కాదు అట్లాంటిది నన్ను ఇవాళ ఒక మామూలు గ్రామ స్థాయి నుంచి తీసుకొచ్చి 2 సార్లు ఎమ్మెల్యే చేసి పీఈసీ చైర్మన్ చేసి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినటువంటి నా నిజమైన దేవుడు మా కేసీఆర్ వీడు అంటాడు కేసీఆర్ గారికి బానిస అంటాడు నాకు ఇంత గొప్ప వ్యక్తిని చేసి ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన దగ్గర బానిసగా పనిచేస్తాడు దొర దగ్గర పనిచేస్తాడు అంటాడు ఈ సైకో డ్రగ్గిస్ట్ ఈ స్మగ్లర్ ఈ మర్డరర్ ఈ అపరిచితుడు ఈ నేరగాడు ఈ అంతకుడు ఈ నరాంతకుడు స్వయంగా వాని భార్య సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు నరాంతకుడు అంటారండి ఆ సూసైడ్ ధర్మపురి అరవింద్ ఉన్నారు కదా ఛాలెంజ్ చేశారు మిమ్మల్ని ఓడిస్తాము ఖచ్చితంగా తీసుకొచ్చింది ఆయన వాడిని ఓడిస్తాం నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా ఇప్పుడు వాడిని ఓడిస్తాం చూడండి గతంలో ఆయన కవితను ఓడించారు కదా ఆల్రెడీ ఇప్పుడు కూడా ఆయన గెలుస్తా అంటున్నారు ఇది ప్రజాస్వామ్యం అండి ఓటమి గెలుపులు సహజం గెలుపోవటములు సహజం అండి ప్రజాస్వామ్యంలో ఇవాళ గెలిచిన వాళ్ళంతా మొన్న ఓడిపోయిన వాళ్ళే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయిన కాదా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓడిపోయిన కాదా మన మునుగోలులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన కాదా మన దామోదర్ రాజనరసింహ ఓడిపోయిన కాదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్లో ఓడిపోయింది కాదా అంతకుముందు వీళ్ళంతా ఓడిపోయిన వాళ్ళే కదా మధు గారు ఒక్క ఓటమితో జీవితం పోయిందా ఒకటి మీరు ఛాలెంజ్ చేశారు మీ పార్టీ నుంచి స్ట్రాంగెస్ట్ డైరెక్ట్ కవిత గారే మాట్లాడారు వెంటబడి ఓడిస్తాం అరవింద్ ఎక్కడున్నా అన్నారు మొన్న ఎమ్మెల్యే కోరట్లలో ఓడించినట్టున్నారు సరే నెక్స్ట్ ఎంపీ కూడా ఓడిస్తారా కన్ఫామా దాని మీద 100% ఓడిస్తాం మీకు డౌట్ ఉందా ఆయన పోటీ చేస్తాడో లేదా ఫస్ట్ టికెట్ ఇవ్వాలంటారు ఆయనకి బీజేపీ నుంచి అది చూసుకోండి మీరు దాని మీద ఇంటర్వ్యూ చేయండి ఇప్పుడు మేమంటే మేము చేసిన అభివృద్ధి ప్రజల ముందు పెట్టినాం తెచ్చిన తెలంగాణ ప్రజల ముందు పెట్టినాం గెలిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేశారు రెండోసారి చేసిన అభివృద్ధిని చేసిన సంక్షేమాన్ని చూపించాం గెలిపించారు మూడోసారి ఇట్లా చేస్తామని చెప్పినాం ప్రజలు తిరస్కరించారు ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవులు ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళ తీర్పును గౌరవించినాం ఓర్పును ప్రజల పాలకపక్షం అటువైపు ఉంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది